అంటే గురువుగారి దగ్గరికెళ్ళాలి. ఆ గురువుగారి దగ్గరికెళ్తేనేమో ఇన్ని నియమాలు పెడుతున్నారు. నాకు నియమాలు పాటించే పరిస్థితి లేదు. అంటే నా వయసయిపోయిందనో, నాకు టైం లేదనో, ఇయన్నీ కొంతమందికి అన్నీ అనుకూలంగా ఉంటే గురూపదేశం తీసుకుంటారు. అయినప్పటికీ కూడా ఆ తల్లి మోక్ష స్థితిని కల్పిస్తుంది. అది ఎలా కల్పిస్తుంది అంటే, బిడ్డలమైన మన మీద కాంక్షతోటి, మన మీద ప్రేమతోటి తెలియకుండానే శ్లోకాలలో పెట్టేసింది అని చెప్తున్నాడు. అమ్మా మూక కవి గారేం చెప్తున్నారంటే, "అమ్మా నేనెట్లాగైతే నిన్ను కనిపెట్టానో, ఎట్లాగైతే నేను నీ యొక్క అనుగ్రహాన్ని నేను తీసుకున్నానో, ప్రతి ఒక్క జీవుడికి కూడా ఇదే కోరికుంటదమ్మా. ఇదే కోరికుంటది. కొంతమందికి అతీతంగా ఉంటది. కొంతమందికి కొంచెం తక్కువగా ఉంటది. కొంతమందికి స్టార్టింగ్‌లో ఉంటది. అతీతంగా ఉన్నవాళ్ళేంటంటే, "అబ్బా! ఇన్నేళ్ల తండ్రి భగవంతుడిని ఒక్కటి చెప్తారా?" అని అడుగుతారు. అదే చెప్తున్నారు. వాళ్ళకి తెలియకుండానే అమ్మ యొక్క మోక్ష స్థితిని, అమ్మ ఇచ్చే మోక్ష స్థితిని కనిపెట్టటానికని శ్లోకంలో ఐం బీజాక్షరాన్ని పెట్టానయ్యా. ఈ ఐం బీజాక్షరాన్ని గనక మనం చదువుతూ ఉంటే చిత్ సుధాధారగా మారిపోతారు. చింతామణిగా మారిపోతారు. కైవల్య స్థితిగా వచ్చేస్తారు. ఇన్ని రకాలుగా చెప్పాడు. చంద్రశేఖరుడు, చంద్రుడు అని ఎందుకంటున్నారంటే, ఆ అమ్మవారిని చంద్రశేఖరుడిని చంద్రుడిలో ఉన్న శక్తిని చంద్రుడు చంద్రుడుగా ఉన్నాడు. కాంతి ఎక్కడి నుంచొస్తుంది? శక్తి వల్ల వస్తుంది. ఇప్పుడు మనకి కరెంట్‌లెలుగుతున్నాయి, బల్బులెలుగుతున్నాయి. ఎక్కడి నుంచొస్తుంది? బల్బుగా ఉంటే లైటింగ్ వస్తుందా? స్విచ్ చేస్తాం. స్విచ్ చేస్తే లైటొస్తదా? ఆ స్విచ్‌లోకి కరెంట్ కావాలి కదా! దానినే శక్తి అంటాం. ఇప్పుడు ఫోనుంది. ఫోన్‌లో ఛార్జింగ్ లేకపోతే ఎవరన్నా పిలుస్తున్నారా నన్ను? ఎవరు ఆ! శక్తి కరెంట్ లేకపోతే ఎలా ఉంటుంది ఆ కరెంటు? పైకి కనిపిస్తుందా మనకు? కనిపించదు కదా! కానీ బల్బెలుగుతది స్విచ్చేస్తే. ఎప్పుడైతే ఆ శక్తి ఆగిపోతదో, అంటే కరెంట్ ఆఫ్ అయిపోతదో, ఆ! ఎమ్మటే స్విచ్చేసిన ఎలుగుతదా? వెలగదు. అంటే స్విచ్ ఏసినప్పుడు ఏదైతే పాస్ అయిందో, ఎప్పుడైతే ఆ శక్తి అనేది లేదో, నువ్వు స్విచ్చేసేనా వెలగదు కదా! అదే చెప్తున్నాడు. ఒక చంద్రుడు కాని, ఒక సూర్యుడు కాని, ఒక పదార్థం కాని, ఒక ఆకుతో సహా ఏదైనా జడంగానే ఉంటదమ్మా. నీ యొక్క శక్తి ఎప్పుడైతే వాటిలో పాటు చేరుతుందో, అప్పుడు అవన్నీ పనిచేయటం ప్రారంభిస్తాయి అని చెప్తున్నాడు. ఆ ప్రారంభించేటప్పుడు ఏంటి? అమ్మ శక్తి మన దగ్గరికి